అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సంగం సమీపంలోని పెరమన వద్ద ముంబై జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో సుమారు 7 మంది మృతి చెందడం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన జరిగి 1 గంట అయినప్పటికీ మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి పడింది. అయితే ప్రత్యేకంగా ప్రొక్లైన్లు తెచ్చి ఆ కారుని బయటికి తీయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే సుమారు 2-3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అవ్వడం జరిగింది. ఇప్పుడిప్పుడే పోలీసులు ఈ ట్రాఫిక్ ని క్రమబద్ధీకరణ చేస్తున్నారు. మొత్తం 7 మంది మృతి చెందినట్లు కారులో గుర్తించడం జరిగింది. వీళ్ళంతా రాధా, శేషమ్మ, లక్ష్మి, శేషు తేజ, శ్రీనివాసులు, మరో చిన్నారి ఉన్నట్లు మనకైతే తెలుస్తోంది. అయితే కారులో నుజ్జు అవ్వడం జరిగింది. ఇటు ఆత్మకూరు వైపు నుంచి, అంటే అనంతసాగర్ మండలం ఖమ్మంపాడు నుంచి ఇసుక తీసుకొని ఇటు నెల్లూరు వైపు వస్తున్న లారీని కారు అతి వేగంగా, అంటే నెల్లూరు నుంచి ఇటు ఆత్మకూరు వెళ్లే కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ కారులో మొత్తం 7 మంది ఉన్నారు. 7 మంది స్పాట్ కారులోనే చనిపోవడం జరిగింది. చేతులు కాళ్ళు నుజ్జు అయ్యి అసలు తల మొండెం వేరువేరు అవ్వడం జరిగింది. మనం ఇప్పుడు విజువల్స్ రూపంలో చూస్తున్నాం. కారును ఏ విధంగా తీస్తుండేది పోలీసులు మనం చూస్తున్నాము. ప్రొక్లైన్ తో ఆ డోర్లను తీసి కార్ని పగలగొట్టి తీస్తున్నారు. అయితే 1 గంట నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వీలు కాలేని పరిస్థితి. సంగం సిఐ వేమారెడ్డి, అదేవిధంగా ఆత్మకూరు పోలీసులు, డిఎస్పీ మొత్తం ఇక్కడ ఒక బృందంగా వచ్చి కూడా చేస్తున్నప్పటికీ వాళ్లకు వీలు కాలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే మొత్తం కారు లోపల మొత్తము 7 మృతదేహాలను గుర్తించడం జరిగింది. 2 మహిళలతో పాటు 4 పురుషులు, 1 చిన్నారి ఉన్నట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది. వీరు నెల్లూరు చెందిన వారుగా గుర్తించారు. నెల్లూరుకు చెందిన రాధా, శేషశారమ్మ, లక్ష్మి, శేషు తేజ, శ్రీనివాసులు, మరో చిన్నారి. వీళ్ళు ఉదయం నెల్లూరు నుంచి, అంటే రామలింగపురం ప్రాంతంలో ఉండేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ బంధువులు ఎవరికి బాగలేక ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిని చూసేందుకు, పరామర్శించేందుకు వీళ్ళంతా కారులో బయలుదేరడం జరిగింది. అయితే కరెక్ట్ పెరుమన వద్ద వచ్చేటప్పటికి ఎదురుకు వస్తున్న లారీ ఢీకొనడంతో వీళ్ళంతా మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, అంటే 2 గంటల నుంచి మొత్తం ముంబై రహదారి మొత్తం పూర్తిగా స్తంభించిపోయి కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించిన ఇది మనం చూస్తున్నాము. అయితే మృతదేహాలను కూడా బయటకు తీయడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన మంత్రి ఆనం రామనారాయణ కూడా వెంటనే కలెక్టరు, ఎస్పీకి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు చాలా వరకు ఇక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. మొత్తం వాళ్లకు కారులో ఉండే వాళ్ళందరినీ మృతదేహాలను బయట తీసే ప్రయత్నాలు మాత్రము సుమారు గంట నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వీలు కాలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఓ పక్క ట్రాఫిక్ స్తంభించిపోవడము, మరో పక్క ఇవి మృతదేహాలను బయట తీసేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్న ఇది చూస్తున్నాము. ఇటు కడప వైపు, అదే విధంగా ఇటు నెల్లూరు వైపు సుమారు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించినట్టుగా మనము చూస్తున్నాము. అయితే మొత్తం లోపల మృతదేహాలు మొత్తము నుజ్జు అవ్వడము మనము ఈ కారులో ఉన్నాయి. అయితే వాళ్ళని బయటికి తీయడం కోసము చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కారు AP 40HGO 758 కారు నెంబర్. అదేవిధంగా అటు టిప్పరు, ఇసుక టిప్పరు ఒక్కసారిగా ఢీకొనడంతో కారు మొత్తం నుజ్జు అయిన దృశ్యాలు కూడా మనము చూస్తూనే ఉన్నాం. ప్రొక్లైన్తో సుమారు గంట పాటు నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అంటే ముందుగానే కారులో నుజ్జు అయిన మృతదేహాలు కూడా కనిపిస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా తీసేందుకు పోలీసులు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇది 10 గంటలకు జరిగితే 12-1 గంటకు కూడా మృతదేహాలను కారులోంచి బయటికి తీయడానికి కూడా వీళ్ళు పడని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే వాళ్ళ బంధువులు నెల్లూరు నుంచి కూడా బయలుదేరినట్టు మనకు తెలుస్తుంది. అయితే
పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు మొత్తము ఈ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒక పక్క ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తూనే మరో పక్క ఈ మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణ కూడా ఫోన్ లో కలెక్టరు అదేవిధంగా ఎస్పీని కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వీళ్ళంతా సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆత్మకూరు తరలించి పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళ బంధువులకు అప్పగించే విధంగా పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు. అయితే మృతదేహాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రొక్లైన్ తో ప్రత్యేకంగా మృతదేహాలను కూడా బయట తీసే ప్రయత్నాలు కూడా మనం చేస్తున్న దృశ్యాలు కూడా ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ చూపిస్తున్నారు. పోలీసులు నుజ్జు అయిన కారుని లోపల నుంచి మృతదేహాలు తీయడం కూడా వీలు కాలేని పరిస్థితి. అయితే లోపల మొత్తము మాంసపు ముద్ద మాదిరిగా తయారైపోయి ఉన్నారు. అయితే అసలు మృతదేహం తీయాలన్నా వీలు కాలేని పరిస్థితి. అంటే చాలా మొన్న వేరు అయిన పరిస్థితి అయితే మనము చూస్తా ఉన్నాము. అయితే పోలీసులు ప్రత్యేకంగా ప్రొక్లైన్ తెచ్చి అదేవిధంగా అగ్నిమాపక దళ సిబ్బంది సహాయ సహకారాలతో కూడా వీళ్ళు లోపల ఉన్న మృతదేహాలను బయట తీసే ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే సుమారు ఒక గంట నుంచి ముంబై రహదారిపై ఇటు బుచ్చి నుంచి ఇటు నెల్లూరు పాలెం వరకు పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించే ప్రయత్నాలు కూడా చేపడుతున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఈ ప్రాంతంలో ఒక విషాదాన్ని ఛాయలు అలుముకునే విధంగా చేశారు. ఒకే కుటుంబానికి చెందిన 7 మంది ప్రాణాలు కోల్పోవడము బాధకరము, చాలా విషాదకరము. అయితే వీళ్ళు నెల్లూరు చెందిన వారుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరందరూ ఉదయం 9 గంటలకు నెల్లూరు నుంచి వాళ్ళ బంధువులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వాళ్ళని పరామర్శించేందుకు నెల్లూరు నుంచి బయలుదేరారు. కరెక్ట్ పెరమెన వద్ద వచ్చేటప్పటికి ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పరు ఢీకొనడంతో వాళ్ళు కారులో ముందు భాగం మొత్తం నుజ్జు కారులో ఉండే 7 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చూస్తున్నాం ఎంత అంటే కారు ఏ విధంగా నుజ్జైన ఇది మనం చూస్తానే ఉన్నాము. కనీసము కారు లోపల మృతదేహాలను తీయడానికి కూడా గంటలు తరబడి కష్టించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే డోర్లు మొత్తము ఇటు అటు డోర్లు మొత్తము ప్రొక్లైన్లతో లాగితే గాని లోపల ఉండే మృతదేహాలను బయటికి తీసే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఒక పక్క ప్రొక్లైను అదేవిధంగా మరో పక్క వేరే వాహనం ద్వారా ఈ డోర్లను ప్రత్యేకంగా మోకులను ఏర్పాటు చేసి మృతదేహాన్ని బయట తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.